ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వ్యవసాయానికి మహిళా సంక్షేమానికి బడ్జెట్లో నిధులు తగ్గించారన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. కేంద్రం నిధులు తేలేని వాళ్లు మాపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారని మండిపడ్డారు సీతక్క. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. రైతు రాజ్యమని చెప్పుకునే మీ పాలన వ్యవసాయం దాదాపు స్తంభించిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆదాయం పడిపోయి అల్లాడిపోతూ ఉంటే మీరు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కూడా కేటాయించినటువంటి నిధుల్లో కోత విధించడం అనేది దారుణం అధ్యక్ష. రైతు డిక్లరేషన్ని మీరు ఎక్కడ కూడా పాటించరు. రైతులకు ఇస్తామన్నటువంటి కనీస మరి వారికి గిట్టుబాటు ధర ఇవ్వరు. రైతులకు ఇస్తామన్నటువంటి మరి పూర్తి రుణమాఫీ జరగదు. ఏ రకంగా కూడా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కనీసం మీరు ఎక్కడన్నా పంట నష్టం జరిగితే మీరు ఫసల్ బీమాలో పార్టిసిపేట్ చేయరు. కొత్తగా వారికి ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి వారికి కనీసం ఆదుకునే పరిస్థితి లేదు. మీరు పూర్తిగా బడ్జెట్లో కూడా అలొకేషన్లో కూడా ఈ రకంగా మళ్ళీ వాళ్ళకి మరి బడ్జెట్ తగ్గించేసి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? బోనస్లు బడాబాబులకి, బకాయిలు బాకీలు రైతులకి, బడుగు వర్గాలకి మాత్రం మిగులుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడితే మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటంతో దిగొచ్చారు. వ్యవసాయం గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మీరు ఇవ్వడం లేదు. ఇవాళ రైతులకు మేమేదో అన్యాయం చేసామంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు మరి పెద్ద పెద్ద బడా బాబులది మాఫీ చేసిరు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు అధ్యక్ష? చేయాలి కదా అధ్యక్ష. ఈ దేశం వ్యవసాయక దేశం అధ్యక్ష. అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము. ఈ దేశానికి మీరు 10-12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎట్లుంటుంది అధ్యక్ష? వాళ్ళ ఉద్దేశంలో సబ్సిడీస్ ఇస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడుతూ ఉంటారు. మహిళా శక్తిని గొప్పలు చెప్పే ఈ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి బడ్జెట్ ఈసారి 5,850 కోట్ల నుంచి ఏకంగా 3,143 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అంటే 46% కోత అధ్యక్ష. మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం మరి బడ్జెట్ తగ్గించి కోటీశ్వరులు చేస్తారా? మరి బడ్జెట్ తగ్గించేసి ఏ రకంగా వాళ్ళని కోటీశ్వరులు చేస్తారో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో 1,300 కోట్లు వడ్డీ చెల్లించినాం. మిగతాయి చెల్లిస్తాం. అష్టదిగ్గజాలు ఇక్కడ ఉన్నాయి. అష్టదిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటూ ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళు వేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా? మీరు తీసుకురావద్దా? సార్ ఏమన్నా అంటే కోటీశ్వరులని చెప్తా అంటారు అనడం కలగనడం తప్ప అధ్యక్ష? మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సంకల్పం పెట్టుకున్నాం అధ్యక్ష.